హాయ్ గైస్, స్విగ్గీలో 10 days లో ఎంత ఎర్న్ చేస్తామని చెప్పి చూద్దాం అనుకున్నాం కదా. ఈ రోజు మన డే 2 మార్నింగ్ 7 o'clock కి మనమైతే మన డ్యూటీని అయితే ఆన్ చేసేసినాం. మనం ఆన్ చేయగానే మనకైతే దగ్గరలో ఉన్న రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళమని అయితే చెప్తుండు. వాడు చూపించిందేమో ఒక రెస్టారెంట్, మనకేమో వేరే రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పడ్డది. వరలక్ష్మి టిఫిన్ నుంచి అయితే మన ఫస్ట్ ఆర్డర్ అయితే పడ్డది. దాన్ని తీసుకొని మనమైతే లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక లొకేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత కస్టమర్ పేరు చెక్ చేసేసుకొని ఇక కస్టమర్ కి అయితే ఆర్డర్ డెలివరీ చేసిన. మన ఫస్ట్ ఆర్డర్ కి మనకు వచ్చిన ఎర్నింగ్స్ ఇది. మీరు అనుకోవచ్చు 34 రూపాయలైనా అని చెప్పి. ఒక గోడ కట్టాలంటే ఒక్కొక్క ఇటుక పెడితేనే ఒక గోడ అవుతుంది. అలాగే నువ్వు ఒక్క డెలివరీ చేయగానే నువ్వు అనుకున్న అమౌంట్ రాదు. ఖాళీగా కూర్చునే బదులు 12 గంటలు కష్టపడు, నీకే వర్త్ ఇట్ అనిపిస్తుంది. డే 1 లో స్విగ్గీ గురించి మీకు ఒకటి చెప్తా అన్నా కదా, చూడండి. వాడు మనకి ఆర్డర్ వేస్తుండు, కాకపోతే జోన్ అవతలే వేస్తుండు. ఆర్డర్ అనేది చాలా లాంగ్ వేస్తుండు. మళ్ళీ మనం జోన్ లోకి వస్తేనే మనకు ఆర్డర్ అనేది పడుతుంది. ఇదో మైనస్ ఉంది స్విగ్గీలో. మనకంటూ ఒక జోన్ ఇస్తాడు. జోన్ దాటిందంటే ఆర్డర్స్ పడడు కష్టమే. ఇంకా చాలా ఉన్నాయి స్విగ్గీ గురించి చెప్పేటి, రేపు చెప్తా. ఈ రోజు మన ఎర్నింగ్స్ వచ్చేసి చూపిస్తా చూడండి. అన్ని ఆర్డర్స్ డెలివరీ చేసిన తర్వాత మన ఎర్నింగ్స్ వచ్చేసి ఇంత అయింది. దాంట్లో నుంచి మన ఖర్చులో 400 పోను. ఎంత మిగిలిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. మళ్ళా డే 3 లో కలుద్దాం. బాయ్.